Hello all, welcome back to Divyanshi's YouTube channel. Thank you so much for your love and support. Welcome back to another vlog. ఈరోజు దివ్యాంశికి మేము ఉండ్రాళ్ళు పెట్టాము. కొడుతుందని చెప్పి ఉండ్రాళ్ళు చేసి పెట్టాము. ఈ వీడియోలో బోర్లా పడితే బొబ్బట్లు ప్లస్ కొడితే ఉండ్రాళ్ళు. ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దానికి A4 షీట్ పెట్టి స్కెచ్ పెన్తో రాశాను జస్ట్ కొడితే ఉండ్రాళ్ళని. ఫోటోషూట్ క్లాత్కేమో జస్ట్ రోజ్ పెటల్స్తో డెకరేట్ చేశాను. కిందది బేబీ ఫోటోషూట్ది క్లాత్ అనేది వైట్ కలర్ది. సో జస్ట్ అట్లా పెట్టాము, ఉండ్రాలన్నీ పెట్టాము. షీ ఎంజాయ్డ్ ఎ లాట్. తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకుందామని చెప్పి ఉండ్రం ఇచ్చాము. హోల్డ్ చేస్తుందేమో అని. చాలాసేపటికి హోల్డ్ చేసింది. సో మంచి పిక్సే వచ్చాయి హోల్డ్ చేశాక. దివ్యాంశి కూడా ప్రతిదీ బాగా ఎంజాయ్ చేస్తుంది. నార్మల్గా పిల్లలు కొంచెం క్రాంకీ అవుతారు, కానీ మనం ఏది చేసినా చూస్తుంది, అట్లా అట్రాక్ట్ అవుతుంది, బాగా సహకరిస్తుంది నాకు బాగా. ఇందులో మటుకు ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు హ్యావ్ హర్. బోర్లా పడితే బొప్పట్టుకి 2 మ్యాంగో లీవ్స్ తెచ్చారు మా డాడీ. ఒక మ్యాంగో లీవ్ ఏమో నార్మల్గా పాపను పడుకోబెట్టడానికి వేసి, ఇంకో మ్యాంగో లీవ్ ఏమో సర్కిల్స్ లాగా మన ఇంట్లో ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకుని నేను సర్కిల్స్ కట్ చేశాను. చేసిన బొబ్బట్లన్నీ వాటిలో పెట్టేసి చుట్టూరు రోజ్ పెటల్స్ పెట్టాము. సేమ్ బోర్లా పడితే బొబ్బట్లు కూడా కార్డ్బోర్డ్ తీసుకుని A4 షీట్ అటాచ్ చేసి దానికి రాసనమాట, అంతే సేమ్. అంతకు ముందు నుంచి పడుతూనే ఉండేది బోర్లా మొత్తం. వన్స్ డెకరేట్ చేసి వేసిన తర్వాత అవన్నీ చూస్తుంది తప్పించి బోర్లా మట్టికి పడలేదు కాసేపటికి ఫైనల్లీ తను బోర్లా అయితే పడింది. జస్ట్ అబ్జర్వ్ చేసింది మాట కాసేపు, దాని తర్వాత పడింది అన్నమాట.
సో తర్వాత పాపవి క్యూట్ మూమెంట్స్వి అన్నీ ఇలా పడుకోబెట్టి మళ్ళీ క్యాప్చర్ చేసుకున్నాము. అంతే, ఇంకా బాగానే జరిగింది. So that's the end of today's video. If you enjoyed watching Divyanshi's movements, please like, share and subscribe to Divyanshi's YouTube channel. Thank you so much for your love and support. It would mean a lot to us. Thank you. Bye for now.